హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అయితే పెడుతున్నాను. నిజంగా చెప్పాలంటే వినాయకుడు ఉన్న 10 days అయితే మేమైతే చాలా అంటే చాలా చాలా బిజీగా ఉన్నాం అనమాట. రోజు షార్ట్ వీడియో అయితే పెట్టాను కానీ పెద్ద వీడియోస్ పెడదామంటే అసలు కుదరలేదు. మా వినాయకుడి నిమజ్జనం అయితే 9 daysకే అయిపోయింది అనమాట. సారీ 10 daysకి అయిపోయింది. సో మా వినాయకుడి నిమజ్జనం అప్పుడు వీడియో దీనికి కూడా మాకు కుదరలేదు. సో ఇదేంటంటే 11 daysకి మా దగ్గర మేము ఉండే ఏరియాలో చాలా పెద్ద వినాయకుడు ఈ వినాయకుడే అనమాట. సో ఇదేంటంటే ఇంకా మనం జస్ట్ వెళ్ళి చూడడమే కదా. సో ఈ వీడియో ఒకసారి షూట్ చేద్దామని చెప్పి అయితే షూట్ చేశాను. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారు వినాయకుడి నిమజ్జనము. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే బయట నుంచి డాన్సర్స్ని వీళ్ళని తెప్పించి చేయించారనమాట. వీళ్ళైతే ఇక్కడ శివుని తాండవం ఉంటుంది కదా, సో అదైతే చేస్తున్నారు. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లానే ఉంటుందంట, బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ ఇయరే ఫస్ట్ ఇలా వెళ్ళి చూడడము. సో చాలా బాగా అనిపించింది. మీ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంది వీళ్ళు చేసే డ్యాన్స్. నిజంగా ఒక్కసారి ఆ దేవుడు మనకు శివుడు కనిపించినట్టు అయితే చేశారనమాట. ఏమంటారు ఆ మంటలు అవి బూది చల్లడము, అసలు నిజంగా శివుడు వచ్చి తాండవం చేసినట్టయితే అనిపించింది. గుస్ బాంబ్స్ వచ్చేసినాయి ఒకటేసారి. ఇంకా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ వాచ్ ద కంటిన్యూ ద వీడియో.
ఇక్కడ మన ఆంజనేయ స్వామి డ్యాన్స్ ఎలా చేశారో చూసారు కదా. సో నెక్స్ట్ అయితే మన తెలంగాణ ఫోక్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టగానే మన దేవుడు కూడా ఊపొచ్చేసింది అనమాట. సో మన దేవుడు కూడా సాంగ్కి డ్యాన్స్ చేసినాడు. ఇది జస్ట్ కామెడీ అండి, అంటే నార్మల్గా చెప్తున్నాను నేను అంతే. ఎవరికైనా తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇన్న తర్వాత డ్యాన్స్ ఎవరికి ఆగదు. నార్మల్గా డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వచ్చేస్తుంది అనమాట. సో మన ఆంజనేయ స్వామి అయితే చాలా చక్కగా అయితే పిల్లలతో అయితే డ్యాన్స్ చేశాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి గెటప్ వేసుకున్న కూడా నిజంగా తను వేసుకున్న కాస్ట్యూమ్ ఎంత వెయిట్ ఉందో అయితే తెలియదు, కానీ డ్యాన్స్ మాత్రం అయితే చాలా బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే ఇంకా మనకు రాను బొంబాయికి రాను ఆ పాట పెట్టగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే చాలా ఉప్పు వచ్చేసింది. నిజంగా అండి ఫోక్ సాంగ్స్ వింటే, ఆ తెలంగాణ ఫోక్ సాంగ్స్ అయితే డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తే అట్లా ఉంటాయి అనమాట మన సాంగ్స్. నిజంగా ఈ ఫోక్ డ్యాన్స్ వేసే వాళ్ళకి, సాంగ్స్ పాడే వాళ్ళకి అయితే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. సో ఇంకా అయితే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఇక్కడ ఈ పాటలను వింటుంటే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాకు కూడా అసలు డ్యాన్స్ చేయాలని ఊపొచ్చింది అనమాట. అక్కడ వీడియో తీసుకుంటూ కూడా నేనైతే మెల్లగా కాళ్ళైతే కదిలిస్తున్నాను. అక్కడికి వెళ్ళి చేస్తే బాగుండు అనిపించింది. కాకపోతే అక్కడ చేసే వాళ్ళు ఏంటంటే ఓన్లీ వాళ్ళ కమిటీ మెంబర్సే చేస్తున్నారు. బయట వాళ్ళు వెళ్తే వాళ్ళు అంటారేమో అని భయంతో అయితే వెళ్ళి చేయలేదు. సో
నాకు శివుడికి సంబంధించిన సాంగ్స్ విన్నా, లేకపోతే దేవుడు వేసుకునే కాస్ట్యూమ్స్ అలాంటివి చూసినా ఒక పాజిటివ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్నెస్ అయితే వచ్చేస్తుంది. సో ఈరోజు కూడా ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మంచి పని చేసిన, ఏంటంటే నా మైండ్ మొత్తం ఒక మంచి పీస్ఫుల్గా ఉందన్నమాట ఇవన్నీ చూసినందుకు. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్ని పోయి పాజిటివ్ వైబ్స్ రావాలని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.